నెల్లూరు జిల్లా ప్రజలందరికీ డిస్ట్రిక్ట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఒక విజ్ఞప్తి సూచన. మనకు ఆఫ్ లైట్గా ఏమవుతుందంటే సైబర్ క్రైమ్స్లో ఫ్రాడ్ 3 ఆస్పెక్ట్స్లో ఎక్కువ అవుతుంది. రెగ్యులర్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒకటి ఫెడెక్స్ ఫ్రాడ్, అంటే ఫోన్ వస్తుంది, మీ పేరుతో ఒక పార్సల్ వచ్చింది, దాంట్లో కొన్ని పాస్పోర్ట్స్ ఉన్నాయి, MDMA డ్రగ్స్ దొరికినాయి, ఇప్పుడు మీరు అర్జెంటుగా డబ్బులు వేయకపోతే మీ పైన కేసు పెడతాం, లేదు మీరు కంప్లైంట్ ఇవ్వండి అని ఒక పోలీస్ ఆఫీసర్ లాగా డ్రెస్ చేసుకొని వీళ్ళతో స్కైప్లో మాట్లాడతారు. నార్మల్గా పోలీస్ ఆఫీసర్ డ్రెస్ చేసుకొని స్కైప్లో మాట్లాడితే భయపడిపోతారు అందరూ. వీళ్ళకి తెలుసు, వీళ్ళు చాలామంది ఎవరు కూడా పార్సల్ పంపించుండరు, కానీ ఫోన్ వస్తుంది, కొంచెం భయపడిస్తున్నారు బాగా. దాంతోపాటు మా దగ్గరికి వెంటనే కంప్లైంట్ చేస్తే వీఆర్ టెలింగ్ దిస్ ఈజ్ అ ఫ్రాడ్. ఇప్పుడు కొంతమంది లాట్ ఆఫ్ పీపుల్ ఒక చోట 14 లక్షలు లూజ్ చేసుకున్నారు, ఒక చోట ₹1,00,000 వేశారు, అకౌంట్లోకి వేస్తున్నారు, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నెల్లూరు జిల్లా ప్రజలంతా ఈ విషయం అప్రమత్తంగా ఉండండి. అట్లా ఎవరు కూడా అది కూడా ఏం చెప్తున్నారంటే, ఈ ఫెడెక్స్ పార్సల్ మలేషియాకి వెళ్ళిందనో, ఇండోనేషియాకి వెళ్ళిందనో, తైవాన్కి వెళ్ళిందనో, హాంకాంగ్ వెళ్ళిందనో అక్కడ పట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో, సెండర్ నేమ్ మీ పేరుంది కాబట్టి ఇక్కడ కేసు రిజిస్టర్ చేస్తామని చెప్తున్నారు. ఇదంతా ఒక ఫ్రాడ్. ఎవరు దీన్ని బిలీవ్ చేయొద్దండి. మీకు భయపడిపోయి మీరు సంబంధం లేకుండా డబ్బులు ఎవరికి వేయొద్దండి. మీ డబ్బులు పోగొట్టుకోతాయి. దిస్ ఇస్ నెంబర్ 1. రెండోది, ఈ టాస్క్ అఫెన్స్ అని ఒకటి జరుగుతుంది. మీకు ఒక మెసేజ్ వస్తుంది, మీరు పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటే ఇది కింద బటన్ క్లిక్ చేయండి అని వస్తుంది. సో క్లిక్ చేస్తే దాంట్లో 3 లైకులు చేస్తే రూపాయి కడితే మీకు ₹1.50 ఎన్నిక్కి వస్తుంది అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ టైం మీకు డబ్బులు వేస్తారు, వీళ్ళకి 1000, 2000 అట్లా వేస్తారు. మన లక్షల్లో తీసుకొని నువ్వు ఏదో తప్పు చేస్తావు, నువ్వు సరిగ్గా టాస్క్ చేయలేదు కాబట్టి మేము నీకు ఇవ్వలేకపోయినాం అని చెప్పి దే వోంట్ గివ్ రిటర్న్ ద మనీ. ఇది రెండో ఫ్రాడ్. ఇది కూడా మనకి చాలా ఎక్కువ జరుగుతుంది. ది థర్డ్ ఆఫెన్స్ ఈస్ క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీ ఏం చేస్తారు, మీకు డెఫినెట్గా డబ్బులు పెరుగుతాయి, ఈ డబ్బుల్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయించుకుంటున్నారు. మీకు దాంట్లో ఏం సర్టిఫికేషన్ కానీ ఏమి ఇవ్వరు అనమాట. ఏం ఆధారం ఏమి ఉండదు. బట్ ఎట్లా నమ్మకం కలిగిస్తారు, క్రిప్టో కరెన్సీలో పెడితే రూపాయి పెడితే ₹4 అయిపోతుంది, ₹5 అయిపోతుంది అని చెప్తాను. బియాన్స్ కానీ చాలా క్రిప్టో కరెన్సీ. సో ఈ కేసెస్ మీ ద్వారా ప్రజలందరికీ మేము తెలియజేయడం ఏమనగా, ఈ 3 టైప్ ఆఫ్ అఫెన్స్ మీకు ఎవరైనా ఫోన్ కాల్స్ చేసినా, మీకు ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ పంపించినా జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఆర్ ఏదన్నా ఇట్లా మీకు స్పెసిఫిక్గా ఉంటే బ్రింగ్ టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్, అది వెంటనే పోలీసులకు తెలియజేయండి. ఇదంతా ఫ్రాడే. ఎవరు కూడా ఫోన్ చేసి పార్ట్ టైం జాబ్ ఇవ్వరు, ఫోన్లు చేసి మిమ్మల్ని పోలీస్ కేసులు పెట్టరు. అట్లా ఎవరైనా ఫెడెక్స్లోనో వీటిల్లో ట్రాన్స్పోర్టేషన్ జరిగిందంటే మాత్రం ఈ బ్రింగ్ టు అవర్. థర్డ్ థింగ్ ఈజ్ క్రిప్టో కరెన్సీ. ఈ 3 ఎందుకు చెప్తున్నామంటే, ఆఫ్ లేట్ జిల్లాలో ఇట్లాంటి కంప్లైంట్స్ వీఆర్ రిసీవింగ్. డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఇది మళ్ళీ రిట్రీవ్ చేయడం అనేది, ఎందుకంటే మల్టిపుల్ అకౌంట్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఎవరు కూడా ఇట్లాంటివిని మోసపోవద్దని పోలీసు వారి నుంచి విజ్ఞప్తి.